ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ 36వ అధ్యాయం. ఇద్దరు గోవా పెద్ద మనుష్యులు. ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుషులు బాబా దర్శనమునకై వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసిరి. ఇద్దరూ కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో ఒక్కరిని 15 రూపాయలు దక్షిణ ఇమ్మనెను. ఇంకొకరు అడగకుండానే 35 రూపాయలు ఇవ్వగా అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు బాబా నిరాకరించెను. అక్కడున్న శ్యామ బాబాను ఇట్లు అడిగెను, ఇది ఏమి? ఇద్దరూ కలిసి వచ్చిరి. ఒకరి దక్షిణ ఆమోదించితివి, రెండవ వానిది తిరస్కరించితివి, ఎందులకి ఈ భేదభావము? బాబా ఇట్లు జవాబిచ్చెను, శ్యామ, ఎందులకో నీకేమి తెలియను? నేనెవరి వద్ద ఏమియో తీసుకొనను. మసీదు మా ఈ బాకీని కోరును. బాకీ ఉన్నవాడు చెల్లించి రుణ విమోచనము పొందును. నాకు ఇల్లు గాని ఆస్తి గాని కుటుంబము గాని కలవా? నాకేమీ అక్కర్లేదు. నేనెప్పుడూ స్వతంత్రుడను. రుణము, శత్రుత్వము, హత్య చేసిన దోషము చెల్లించియే తీరవలను. దానిని తప్పించుకొని మార్గము లేదు. పిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలో ఇట్లనెను, ప్రప్రథమమున అతడు పేదవాడు. ఉద్యోగం దొరికినచో మొదటి నెల జీతమునిచ్చేదనని తన ఇష్ట దైవమునకు మొక్కుకొనెను. అతనికి నెలకు 15 రూపాయల ఉద్యోగం దొరికెను. క్రమముగా జీతము పెరిగి 15 రూపాయల నుంచి 30, 60, 100, 200 రూపాయలకు పెరిగెను. తుదకు 700కు హెచ్చెను. అతడు ఐశ్వర్యము అనుభవించు కాలమందు తన మొక్కును మరిచెను. అతని కర్మఫలమే అతనిని ఇటకు ఈడ్చుకుని వచ్చినది. ఆ మొత్తమునే, అంటే 15 రూపాయలు నేను దక్షిణ రూపముగా అడిగితిని. ఇంకొక కథ. సముద్ర తీరమున తిరుగుచుండగా ఒక పెద్ద భవనం వద్దకు వచ్చి దాని వసారాపై కూర్చుంటిని. యజమాని నన్ను బాగుగా ఆదరించి చక్కని భోజనము పెట్టెను. బీరువా పక్కన శుభ్రమైన స్థలమును చూపి అక్కడ పరుండమనెను. నేనక్కడ నిద్రపోయి తిని. నేను గాఢ నిద్రలో ఉండగా ఆ మనిషి ఒక రాతి పలకను లాగి గోడకు కన్నం వేసి లోపల ప్రవేశించి నా జేబులో ఉన్న ద్రవ్యమంతయు దొంగిలించెను. నేను లేచి చూసుకొనగా 30,000 రూపాయలు పోయినవి. నేను మిగుల బాధపడి తిని ఏడ్చుచూ కూర్చుంటిని. పైకమంతయు నోట్ల రూపముగా ఉండెను. ఆ బ్రాహ్మణుడే దానిని దొంగిలించినని అనుకుంటిని. భోజనము నీరు రుచించవయ్యను. వసారాపై ఒక పక్షము కాలము కూర్చుండి నాకు కలిగిన కష్టమునకు ఏడ్చుచుంటిని. పిమ్మట ఒక పకీరు దారి వెంట పోవచ్చు నేను ఏడ్చుచుండడు చూసి, ఎందులకు ఏడ్చుచుంటివి అని అడిగాను. నేను జరిగిన వృత్తాంతము చెప్పి తిని. వారు ఇట్లనిది, నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరుకును. ఒక ఫకీర్ వద్దకు వెళ్ళము. వారి చిరునామా నేనిచ్చేదను. వారిని శరణు వేడము. వారు నీ పైకం నీకు తిరిగి తెప్పించెదరు. ఈలోగా నీకు ప్రియమైన ఆహారమేదో దానిని నీ ద్రవ్యం దొరికినంత వరకు విసర్జింపుము. నేను ఫకీర్ చెప్పినట్టు నడుచుకుంటుని. నా పైకం నాకు చిక్కినది. నేను వాడాను విడిచి సముద్రపు ఒడ్డునకు పోయి తిని. అక్కడ ఒక స్టీమర్ ఉండెను. దానిలో జనులు ఎక్కువగా ఉండుడిచే లోపల ప్రవేశించలేకపోయి తిని. ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలికి పోయి తిని. అది ఇంకొక ఒడ్డునకు తీసుకుని పోయినది. అక్కడ రైలు బండి నెక్కి ఈ మసీదుకు వచ్చి తిని. కథ పూర్తి కాగానే బాబా ఆ అతిథులను భోజనం కోసం తీసుకుని పోమనగా శ్యామ అట్లే చేశాను. శ్యామ వారిని ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టాను. భోజన సమయంలో శ్యామ బాబా చెప్పిన కథ చిత్రంగా ఉన్నదని అనెను. బాబా వారు ఎన్నడూ సముద్ర తీరమునకు పోయి ఉండలేదు. వారి వద్ద 30,000 రూపాయలు ఎప్పుడూ లేకుండెను. ఎన్నడూ ప్రయాణము చేయలేదు. ద్రవ్యం ఎప్పుడునూ పోవట గాని వచ్చుట గాని జరగలేదు. కానీ దాని భావము తమకేదైనా తెలిసినదా అని వారిని అడిగాను. అతిథుల మనస్సులు కరిగెను. వారు కండ్ల తడి పెట్టుకొందిరి. ఏడ్చుచు, బాబా సర్వజ్ఞుడు, అనంతుడు, పరబ్రహ్మ స్వరూపుడే అని నుడివిరి. బాబా చెప్పిన కథ మా గూర్చియే. వారు చెప్పినదంతయో మా విషయమే. వారికి ఎట్లు తెలిసినో అనున్నది గొప్ప చిత్రము. భోజనమైన తర్వాత పూర్తి వివరములు చెప్పేదమనిరి. భోజనమైన పిమ్మట తాంబూలం వేసుకొనుచు అతిథులు వారి కథలను చెప్పదొడంగిరి. అందులో ఒకరు ఇట్లు చెప్పిరి, లోయలో ఉన్న ఊరు మా స్వగ్రామము. జీవనోపాధికై నేను ఉద్యోగం సంపాదించి గోవా వెళ్ళితిని. నాకు ఉద్యోగం లభించినచో నా మొదటి నెల జీతమునిచ్చేదనని దత్తదేవునికి మొక్కుకుంటుని. వారి దయవల్ల నాకు 15 రూపాయల ఉద్యోగం దొరికెను. నాకు క్రమంగా జీతం బాబా చెప్పిన ప్రకారం 700 రూపాయల వరకు హెచ్చినది. నా మొక్కును నేను మరిచితిని. దానిని బాబా ఈ విధముగా జ్ఞప్తికి తెచ్చి నా వద్ద 15 రూపాయలు తీసుకునేది. అది దక్షిణ కాదు, అది పాత బాకీ. తీర్చుకొనక మరిచిన మొక్కును చెల్లించుట. నీతి. బాబా ఎన్నడూ భిక్షమెత్తలేదు. సరికదా, తమ భక్తులు కూడా భిక్షమెత్తుకొనుటకు ఒప్పుకొనలేదు. వారు ధనమును ప్రమాదకారిగాను పరమును సాధించుటకు అడ్డుగాను భావించువారు. భక్తులు దాని చేతులలో చిక్కకుండా కాపాడేవారు. ఈ విషయమున భక్త మహాసాపతి ఒక నిదర్శనము. ఆయన మిక్కిలి పేదవాడు. అతనికి భోజన వసతికి కూడా జరుగుబాటు లేకుండెను. అయినను అతడు ద్రవ్యము సంపాదించుటకు బాబా అనుమతించలేదు. దక్షిణలో నుండి కూడా ఏమీ ఇవ్వలేదు. ఒకనాడు ఉదారవర్తకుడైన హంసరాజు అను బాబా భక్తుడు చాలా ద్రవ్యమును బాబా సముఖమున మహాసాపతికి ఇచ్చెను. కానీ బాబా దానిని పుచ్చుకొనుటకు అనుమతించలేదు. పిమ్మట రెండవ అతిథి తన కథను ఇట్లు ప్రారంభించెను. నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద 35 సంవత్సరముల నుండి నౌకరీ చేయుచుండినను దురదృష్టమున వాడు చెడు మార్గంలో పడెను.
వాని మనసు మారిపోయెను. వాడు నా ద్రవ్యమునంతయు దొంగిలించెను. రాతి పలకను తొలగించి ధనము దాచిన భోషాణమున్న గదిలో ప్రవేశించి నా ఆస్తి సర్వస్వమును అనగా 30,000 రూపాయల కరెన్సీని దొంగిలించి పారిపోయాను. బాబా సరిగా ఆ మొత్తమునే ఎట్లు చెప్పగలిగానో నాకు తెలియదు. రాత్రి బవళ్ళు ఏడ్చుచూ కూర్చుంటిని. నా ప్రయత్నములన్నీ విఫలమైనవి. ఒక పక్షం వరకు చాలా ఆరాటపడితిని. విచారగ్రస్తుడనై దుఃఖముతో అరుగుపై కూర్చుని ఉండగా ఒక ఫకీరు నా స్థితిని కనిపెట్టి కారణము తెలుసుకొనెను. నేను వివరములన్నీ తెలిపితిని. అతడు, షిరిడీ సాయి అను ఔలియా ఉన్నారు, వారికి మొక్కుము, నీకు ప్రియమైన ఆహారమును విడువము, నీ మనసులో వారి దర్శనము చేయ వరకు నీకు ప్రియమైన ఆహారము తిననని మొక్కుకొనుము అనెను. నేనట్టులే బాబా, నా ద్రవ్యం దొరికిన పిమ్మట మీ దర్శనం చేసిన పిమ్మట నేను అన్నము తినేదను అని మొక్కుకుంటేని. దీని తర్వాత 15 దినములు గడిచెను. బ్రాహ్మణుడు తనంతట తానే నా డబ్బును నాకు ఇచ్చెను. నా శరణు వేడెను. వాడు ఇట్లనియను, నేను పిచ్చి ఎత్తి ఇట్లు చేసినాను. నా శిరస్సు నీ పాదములపై పెట్టితిని, దయచేసి క్షమించుము. ఈ విధముగా కథ సుఖాంతమైనది. నాకు కనిపించి సహాయం వచ్చిన ఫకీర్ తిరిగి కనపడలేదు. ఫకీర్ చెప్పిన షిరిడీ సాయిబాబాను చూచుటకు ఎంతో గాఢమైన కోరిక కలిగినది. మా ఇంటికంత దూరం వచ్చిన వారు షిరిడీ సాయిబాబాయే అని నా నమ్మకము. ఎవరైతే నాకు కనబడి నా ద్రవ్యమును తిరిగి తెప్పించరో అట్టివారు 35 రూపాయల కోసం పేరస చూపెదరా? దీనికి వ్యతిరేకముగా మా వద్ద నుంచి ఏమీయూ ఆశించక ఎల్లప్పుడూ తమ చేతనైనంత వరకు బాబా మమ్మలను ఆధ్యాత్మిక మార్గమును నడిపింతురు. దొంగిలించిన నా ద్రవ్యము దొరికిన వెంటనే మిక్కిలి సంతసించి మైమరచి నా మొక్కును మరిచితిని. ఒకనాటి రాత్రి నేను కొలాబాలో ఉన్నప్పుడు బాబాను స్వప్నంలో చూసి తిని. షిరిడీకి పోవాలన్న సంగతి అప్పుడు జ్ఞప్తికి వచ్చాను. నేను గోవా వెళ్ళి తిని. అక్కడ నుండి స్టీమర్ మీద బొంబాయి వెళ్ళి అటు నుండి షిరిడీకి పోవ నిశ్చయించి తిని. నేను హార్బర్ వద్దకు పోగా స్టీమర్లో జాగా లేకుండెను. కెప్టెన్ ఒప్పుకొనలేదు, కానీ నాకు పరిచయం లేని నౌకరొకడు చెప్పగా ఒప్పుకొని నన్ను స్టీమర్లో బొంబాయికి తీసుకుని వచ్చాను. అక్కడ నుండి ఇక్కడకు రైలులో వచ్చి తిని. కాబట్టి బాబా సర్వజ్ఞుడు, సర్వంతర్యామి. మేమెక్కడా, మా ఇల్లెక్కడా, మా అదృష్టం ఏమని చెప్పవలెను? బాబా మా ద్రవ్యమును తిరిగి రాబట్టెను. ఇక్కడకు లాగుకొని వచ్చెను. షిరిడీ జనులారా, మీరు మాకంటే పుణ్యాత్ములు, మాకంటే అదృష్టవంతులు. ఏలన బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి ఎన్నో సంవత్సరములు మీతో నివసించెను. మీ పుణ్యం అనంతము. ఎందుకనగా అది బాబాను షిరిడీకి లాగెను. సాయియే మన దత్తుడు. వారే మొక్కుకోమని నన్ను ఆజ్ఞాపించిరి. స్టీమర్లో జాగా ఇప్పించితిరి. నన్ను ఇచ్చటకు తెచ్చిరి. ఇట్లు వారి సర్వజ్ఞత్వమును సర్వశక్తి మత్వమును నిరూపించిరి. ఔరంగాబాద్కర్ భార్య. షోలాపూర్ నివాసియగు సఖారాం ఔరంగాబాద్కర్ భార్యకు 27 సంవత్సరములైనను సంతానము కలగలేదు. ఆమె అనేక దేవతలకు మొక్కులు మొక్కెను, కానీ నిష్ప్రయోజనమయ్యను. తుదకు నిరాశ చెందెను. ఈ విషయమై చివరి ప్రయత్నం చేయ నిశ్చయించుకొని తన సవతి కొడుకు విశ్వనాథునితో షిరిడీకి వచ్చెను. అతడు బాబా సేవ చేయుచూ 2 నెలలు గడిపెను. ఆమె ఎప్పుడు మసీదుకు పోయినను అది భక్తులచే నిండి ఉండేది. బాబా చుట్టూ భక్త మండలి మూగి ఉండువారు. బాబాను ఒంటరిగా చూసి వారి పాదములపై పడి మనసును విప్పి చెప్పి తనకొక సంతానము కావాలని కోరుకొనుటకై తగిన అవకాశం కోసం ఆమె కనిపెట్టుకుని ఉండెను. తొట్టతొదకు శ్యామాకి సంగతి చెప్పి బాబా ఒంటరిగా ఉన్నప్పుడు తన విషయంలో జోక్యం కలుగజేసుకొనమని చెప్పమని కోరెను. శ్యామ బాబా దర్బారెల్లప్పుడు తెరిచి ఉండుననియు, అయినను ఆమె గూర్చి ప్రయత్నించేదననియు, సాయి ప్రభు ఆశీర్వదించవచ్చుననియూ చెప్పాను. బాబా భోజన సమయమున మసీదు వాకిలిలో కొబ్బరికాయ అగరవత్తులతో సిద్ధముగా నుండుమనియు, తాను సైగ చేయగానే మసీదు పైకి రావాలననియూ చెప్పాను. ఒకనాడు శ్యామ మధ్యాహ్న భోజనానంతరం బాబా చేతులు తువ్వాలుతో తుడుచుచుండగా బాబా శ్యామ బొగ్గను గిల్లెను. శ్యామ కోపగించి, దేవా, నా బొగ్గను గిల్లుట నీకు తగునా? మా బొగ్గలు గిల్లినట్టు పెంకుదేవుడు మాకు అక్కర్లేదు. మేము నీపై ఆధారపడి ఉన్నామా? ఇదియేనా మన సాన్నిహిత్య ఫలితము అనెను. బాబా ఇట్లనెను, శ్యామ, 72 జన్మాల నుంచి నీవు నాతో ఉన్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు. ఎన్నాళ్లకు గిల్లగా నీకు కోపం వచ్చుచున్నదే? శ్యామ ఇట్లనేను, ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చు దైవం మాకు కావలను. మీ నుండి మాకు గౌరవము గాని, స్వర్గము గాని, విమానము గాని అవసరము లేదు. మీ పాదముల యందు నమ్మకము మాకెప్పుడునూ ఉండుగాక. బాబా ఇట్లనెను, అవును, నేను వచ్చినది అందుకే. ఇన్నాళ్ల నుంచి మీకు భోజనం పెట్టి పోషించుచుంటిని. నీ యందు నాకు ప్రేమానురాగములు ఉన్నవి. అట్లనుచు బాబా పైకి వెళ్లి తన గద్దెపై కూర్చుండెను. శ్యామ ఆమెను సైగ చేసి రమ్మనెను. ఆమె మసీదు పైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ అగరవత్తులు ఇచ్చెను. బాబా ఆ టెంకాయను ఆడించెను. అది ఎండుది కనుక లోపల కుడుక ఆడుచూ శబ్దం వచ్చుచుండెను. బాబా, శ్యామ, ఇది గుండ్రముగా లోపల తిరుగుచున్నది. అది ఏమనుచున్నదో విను. శ్యామ, ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అటులే ఆడవాలనని వేడుచున్నది. కాన టెంకాయను నీ ఆశీర్వాదంతో నిమ్ము. బాబా, టెంకాయ బిడ్డను ప్రసాదించునా? అట్లనుకున్నట్టుకు ప్రజలు ఎంత అమాయకులు. శ్యామ, నీ మాటల మహిమయు ఆశీర్వాద ప్రభావమును నాకు తెలియను. నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును.
నీవు మాటలచే కాలయాపన చేయుచు ఆశీర్వాదము ఇవ్వకున్నావు. ఆ సంవాదము కొంతసేపు జరిగెను. బాబా పదే పదే టెంకాయను కొట్టుమని చుండెను. శ్యామ టెంకాయను కొట్టకుండా ఆ స్త్రీకే ఇవ్వమని వేడుచుండెను. తుదకు బాబా లొంగి ఆమెకు సంతానము కలుగునని చెప్పాను. ఎప్పుడని శ్యామ అడిగను. 12 మాసములలో అని బాబా జవాబిచ్చెను. టెంకాయను పగులుగొట్టిరి. ఒక చిప్పను ఇరువురు తినిరి. 2వ చిప్పను ఆమెకిచ్చిరి. అప్పుడు శ్యామ ఆ స్త్రీవైపు తిరిగి, అమ్మా, నీవు నా మాటలకు సాక్షివి. నీకు 12 మాసములలో సంతానము కలుగనచో ఈ దేవుని తలపై ఒక టెంకాయను కొట్టి ఈ మసీదు నుంచి తరిమి వేసేదను. ఇందుకు తప్పినచో నేను మాధవుడను గాను. మీరు దీనిని చూసెదరు గాక అనెను. ఆమె 1 సంవత్సరంలో కొడుకును గనెను. 5వ మాసంలో కొడుకును మసీదుకు తీసుకువచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై బడిరి. కృతజ్ఞులకు తండ్రి 500 రూపాయలు ఇచ్చెను. బాబా గుర్రము శ్యామకర్ణకు ఈ ధనముతో శాల కట్టించెను. ఓం శ్రీ సాయినాథాయ నమః. 36వ అధ్యాయం సంపూర్ణము. శుభం భవతు. శ్రీ సజ్జనానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.